దేవునికి వందనాలు, అందరికి వందనాలు. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో నేను ఇక్కడ ఈ జంక్షన్ లో సేవ చేయడానికి నిలబడి ఉన్నాను. నజరేయుడైన గొప్పవాడు, ఆయనకి మహిమ ఘనత ప్రభావం చెల్లింది గాక. ఎందుకంటే ఆయన నమ్మదైన వాడు. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్పేవాడు తండ్రి అది రాడు. ఓకే, ఇంకా వేరే మార్గం లేదు మనకి, వేరే ఇంకొక ఆధారం లేదు భూమి మీద. ఒకవేళ అప్పు కావాలంటే అన్ని ఇవ్వచ్చు, తమ్ముడు ఇవ్వచ్చు, ఎవరైనా ఇవ్వచ్చు. ఓకే, ప్రయాణం కావాలంటే ప్రయాణం పెట్టేవాడు ఇవ్వగలడు. స్తోత్రం, హల్లెలూయా. మనల్ని కన్న తల్లి అన్ని నొప్పులు పడి అంత బాధపడి, అంటే నేను మృత్యుని జయించాను ఆ నొప్పులతో, అంత బాధ, అంత వేదన. మనల్ని కనడానికి మన తల్లి ఎంతో కష్టపడి, ఎంతో తన ప్రాణాన్నే బలంగా పెట్టి మనల్ని ఈ రోజున భూమి మీద తీసుకొచ్చి దేవుడిని మనకి పరిచయం చేసింది. ఆ మాతృమూర్తికి, భారత మాతకి, నా భారతదేశంలో ఉన్న తల్లులందరికీ నా హృదయపూర్వక యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఎందుకంటే భారతదేశం సుశ్యశ్యామలమైన దేశం, భిన్నత్వంలో ఏకత్వంగా ఉండాలి. కానీ యేసుప్రభువు గారు అదే చెప్పారు, అందరూ ప్రేమ కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ కోపమును చల్లారుస్తుంది, ప్రేమ మచ్చము చూపించదు, ప్రేమ డంబము చూపించదు. ప్రేమే జగతికి మూలం. ప్రేమ లేదు, ఎక్కడా లేదు ప్రేమ. బిడ్డల మీద తల్లిదండ్రులకి అంత లేదు, తల్లిదండ్రుల బిడ్డలకి అంత లేదు. ఏదో అంటే నడుస్తున్నాం జీవితం. ఒకప్పుడు తల్లిదండ్రులు, ఇప్పుడు తల్లిదండ్రులు చూస్తే. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, తల్లి మరచిన తండ్రి విరచిన నేను నిన్ను విడవను. తల్లి మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, తండ్రి విరచిన గాని నన్ను విడవనన్న ప్రేమ, నేనేడుస్తుంటే ఎత్తుకున్న ప్రేమ, ఎదలోతుల్లో నా దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. నేను పుట్టక ముందే నన్నిరిగి ఉన్న ప్రేమ. దేవస్థానాలందరికీ వందనాలు. నా హిందూ సోదరులందరికీ నా నమస్కారాలు. ఇస్లాం సోదరులకి సలాం లేకుం. నా బిడ్డలు, నా యేసయ్య బిడ్డలందరికీ హృదయపూర్వక వందనాలు. అందరూ యేసయ్య బిడ్డలనే. భారతదేశంలో ఉన్న అందరికీ, నా సహోదరి సహోదరులు అందరికీ నా యేసుక్రీస్తు క్రీస్తునామములో వందనాలు. యేసయ్య కృప మనందరికీ తోడైనను గాక. ఎవరినైనా గాయపరుచుంటే యేసు నామములో దేవుడే దీవించిన గాక. ఆమేన్, ఆమేన్. ఎందుకంటే ఎవరిని తక్కువ చేయడానికి లేదు, ఎవరిని ఎక్కువ చేయడానికి లేదు. ఎందుకంటే మార్గము సత్యము జీవము నేనే, నేను తప్ప వేరొక మార్గము లేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.